అలా ఇప్పుడు గణేశుడు అంటే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్. గణేశుడు అంటే ప్రసాదాలు. గణేశుడు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది గెట్ టుగెదర్ అందరము. అంటే ఇప్పుడు వర్క్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము వీక్లీ వన్స్ అట్లా మీట్ అవుతాం. ఈ గణేశుడు రాగానే ఒక వన్ మంత్ బిఫోర్ అందరం మీట్ అవి, అంటే ఇంకా 11 days నుంచి అందరం ఒకటే దగ్గర ఉంటాము. అలా గుర్తొచ్చేది. గణేశుడికి ధూల్పేట, ఇక ప్రసాదాలు, ఇక క్యారమ్ బోర్డులు, అవి ఇవి ఇక గేమ్స్. ఇక నాకు గణేశుడు అంటే లాస్ట్ డే నిమజ్జనం మొత్తం అదంతా గుర్తుకొస్తుంది. సేమ్ నిమజ్జనం అట్లాంటివి చాలా. గణేశుడు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది హ్యాపీనెస్. ఎందుకంటే అందరం కలిసి మలిసి చేసుకుంటాము, అదొక బాండింగ్ మనకు ఒకటి క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇది చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఒక సొసైటీకి కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాపీనెస్, రైట్? వెన్ యూ వాంట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, అంతే. ఓకే అన్న, మనం పెట్టే మంచి హ్యాపీ పెడతాం, మనం గ్రాండ్ పెడతాం. తీసేప్పుడు బాగుంటుందా మీకు? మంచి ఆబ్వియస్లీ బాగుంటది. అంటే 11 రోజులు ఒక జర్నీ లాగా అందరం ఒక దగ్గర కలిసి ఉండి మొత్తం మనము అనుకున్న గణేష్ ని, కోరుకున్న గణేష్ ని ఒక దగ్గర స్థాపించిన తర్వాత మళ్ళీ తీసేట రోజు అయ్యో నెక్స్ట్ డే మళ్ళీ ఈ సెలబ్రేషన్ ఉండదు, ఈ హ్యాపీనెస్ ఉండదు, మళ్ళీ అందరం ఒక దగ్గర కలుస్తామని చెప్పి తెలియదు. మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామని ఉంటది. సో ఆ విధంగా తలుచుకుంటే బాధనే అనిపిస్తుంది. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.